ఈ రోజు పొద్దున్నే 2 ప్లేట్ల టిఫిన్ అయితే ఆర్డర్ చేసింది. ఇక వాళ్ళకైతే వేడి వేడిగా దోశలు వేసి అయితే ఇచ్చేసినాయి. ఇక తర్వాతనైతే ఈ రోజు బుధవారం కదా, ప్రశాంతంగా ఇక్కడైతే పూజ అయితే చేసుకుంది. ఇక సమావతాల దగ్గర కూడా చక్కగా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక బియ్యం కడిగి అయితే పక్కకు పెట్టేసిన, బాగా రేద్దామని చెప్పేసి అయితే ఇక పుదీనాకైతే తెంపించిన. ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తారా. ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని కోసి పెట్టుకున్నా. కానీ ఇక మా ఫ్రెండ్ వాళ్ళది పోషమ్మ ఉండే, అటు పిలిచిరు రమ్మని. సరే అని చెప్పేసి అవి పక్కకు పెట్టేసి పోషమ్మ కాడికి అయితే వెళ్ళినాయి. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్ళి ఇక బొట్టు పెట్టుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన. ఇక వంట చేద్దామని చెప్పేసి ఇక వాళ్ళందరూ ఆనే ఉన్నారు. కానీ ఇక నేను ఆగలే, నేనైతే ఇంటికి వచ్చేసి ఇక వంట పని కూడా స్టార్ట్ చేసినాం. మళ్ళీ వాళ్ళకైతే రైస్ పంపాలి కదా అని చెప్పేసి ఇకనైతే చక్కగా బగారా వేసిన. ఇక తర్వాత 2 కూరలు అయితే ఇప్పుడు తొందరగా కావని చెప్పేసి ఉల్లిగడ్డ చారు చేద్దాం, ఎగ్స్ అయితే ఉడకబెడదాం అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టినా. ఇక మా చిన్న తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఇకనైతే అన్నం కూడా అయింది, ఇక కర్రీ కూడా అయింది. ఇక వాళ్ళకైతే ఇట్లా బాక్సులు కట్టేసి అయితే వాళ్ళకైతే ఇచ్చేసిన. ఇక 2 పప్పు కూర అంటే ఇక తొందరగా కాదు, 11:30 అయిపోయింది అక్కడ నుంచి వచ్చేసరికి. ఇక ½ అవర్లో వంట చేసి ఇక వాళ్ళకైతే బాక్సులు కట్టేసి ఇచ్చిన. ఇక మేము కూడా తిన్నాం. ఈ రోజు అయితే అమ్మ వచ్చింది మా ఇంటికి. ఎందుకు వచ్చిందో నెక్స్ట్